ఐఎమ్ డన్ అండ్ ఐఎమ్ ట్రాన్స్పరెంట్. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి. ఇది కూడా మోసమేరా? ఇక మొదలెడదామా? బట్ నేను అది హార్ట్ఫుల్ చెప్పలేదు, టెంపర్ లో వచ్చింది. రియల్లీ సారీ. అయ్యో అయ్యో ప్లీజ్ ప్లీజ్ వదిలేసాయి. అనేయటం సారీ చెప్పండి. నేను మణికంఠకి నామినేట్ చేస్తున్నా. ఎందుకంటే ఎమోషనల్లీ చాలా వీక్ అనిపించింది నాకు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నేను మళ్ళీ మళ్ళీ నేషనల్ టెలివిజన్ మీద కూడా చెప్తా, ఎస్ నేను ఎమోషనల్లీ చాలా వీక్. మాకు తెలుసులేరా. అది ఎవడు ఫేక్ తుండో, ఎవడు మంచిగా ఉంటుండో, ఎవడు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ ఇస్తుంది. అది చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మాట్లాడుకుని నేను అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతాను. సింపుల్. వెరీ ఫస్ట్ డే కూడా మీరు ఒకరికి చెప్పారు మీ మైండ్ లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, మళ్ళీ 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 అదే చెప్తున్నారు. మీకు తెలియదండి ఇంకోసారి ఆ మాట చెప్పా. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు, లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పా. మీకు తెలియదండి. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడి ఉంటానంతే. మీకు తెలియదు ఏం చేశారు. నన్ను ఎవరు మాట్లాడించకండి. మాట్లాడాలి. నాకంత జ్ఞాపక శక్తి లేదండి, నేను అదే చెప్తున్నా. నాది అయిపోయింది పారామీటర్. 7th క్లాస్ నుంచి నాన్న కష్టాలు పడ్డా. తట్టుకోలేరురా, నిజమేంటో తెలిస్తే తట్టుకోలేరు. ఇన్నాళ్ళు నాకు గుండెల్లో దాచుకున్న బాధ తెలిస్తే తట్టుకోలేరు. నాన్నని పోగొట్టుకున్నా, కన్న తండ్రిని పోగొట్టుకున్నా, స్టెప్ ఫాదర్ చేత ఇన్సల్ట్ తీసుకున్నా. మదర్ చచ్చిపోయింది, కట్ట పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేర్చుకోవాల్సి వచ్చింది. ఇంకా ఏ గౌరవాన్ని నేను చూడలేనురా. మణికంఠ ఎలా ఉన్నారు? నార్మల్ డైలాగ్, ఎమోషనల్ రోలర్ కోస్టర్ లో ఉన్నా. చూస్తూనే కొట్టబోతుందిరా నిన్ను. నీ శని నోరేసుకుని నోటికొచ్చిందా నాకు పైన తతాస్తు దేవతలుంటారు. నిజంగా చెప్పా, ఒక్క చోటు కూడా నేను అబద్ధం ఆడలేదు. నాకు అబద్ధం ఆడితే గిల్టీ ఫీలింగ్ తినేస్తుంది, అందుకనే నేను నిజంగా చెప్పా. ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి, ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాక యాక్టింగ్ లోకి దిగుతాడు. నాకున్న ఒకటే ఒక భయం, దీని బయట నాకు జీవితం ఉందా లేదో నాకు తెలియట్లేదు. నా భార్య నాకు కావాలి, నా అత్త మామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి, నా స్టెప్ ఫాదర్ నాకు మళ్ళీ కావాలి, నా పిల్ల నాకు కావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ నాకు మనుషులు కావాలి, నా రెస్పెక్ట్ నాకు కావాలి. నా కూతురు నా నుంచి దూరం అవుతున్న టైంలో చచ్చిపోదామని చెప్పి మీదకి ఎక్కిన క్యాండిడేట్ ని నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. లేవండి ప్రసాద్ గారు, అయిపోయింది. ఇదండి జరిగింది. సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను. ఫాస్ట్ గా చెప్పేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేసి. సర్లేండి, గతం అందరికి అర్థమైంది కదా. చూసొచ్చారా నా లైఫ్ ని అంటున్నాను కదా, చూసొచ్చారా మరి. హలో, ఇంత ఎమోషనల్ డ్యామేజ్ వద్దు. ఎందుకంటే నాకు ఒక అబద్ధం చెప్పాననుకో, నాకు నైట్ నిద్ర పట్టదు. నా పర్సనాలిటీ అది. పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, నాకు నిజంగా నిద్ర పట్టదు ప్రేరణ. ఐఎమ్ సారీ మీ అందరినీ నేను ఏమైనా హార్ట్ఫుల్ గా ఏమైనా అనుంటే. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. బట్టలు ప్యాక్ చేసుకున్నప్పుడు వారమైనా వారమైనా ఉండొస్తా అన్న పాట కూడా నేను తీసుకొని వచ్చాను. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఈ 3 days నేను నీతో ఎందుకు ట్రావెల్ అయ్యాను అంటే, బికాస్ నువ్వు ఎలా వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావు అనేది నేను చూస్తున్నా. అంటే నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదు, ఇది నిజమో అంటున్నాను. ఓ గాడ్, నువ్వు అందుకు నాతో ఈ 3 days తిరిగావా? ఎగ్జాక్ట్లీ. ఓ గాడ్, నువ్వు హార్ట్ తో ఆడట్లేదు. బికాస్ నో అందరితో పెద్ద గొప్పగా చెప్పాను, మా వెంకీ అలాంటోడు కాదని. నేను అలాంటి వాడినే పిక్కి, అలాంటి వాడినే. నీ ఆ నోటి దూలనే జనాలు చూసి నేర్చుకుంటారు. అది మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను నేను ఈ ఇండస్ట్రీకి, నేను ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రాలేదు. హెడ్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. I really thought with so much of emotions you came. నువ్వు ఇంత మంచోడివి, నాతో ఇంత షేర్ చేసుకుంటున్నావు, బట్ I didn't think you came to check me. ఇదేలా మీ సంస్కారం, ఇదేలా మీ నాగరికత, ఇదేలా మీ సాంప్రదాయం. ఇంకెంత నా కొడక రే కొట్టుకునేది రే.